తీర్థాల ఆలయానికి వచ్చాం అన్నమాట. ఇది అయితే ఇది మనకు విజయనగరం నుంచి 12 కిలోమీటర్లు ఉంటుంది. వైజాగ్ నుంచి 72 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్ నుంచి 688 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. ఇది చాలా వేల సంవత్సరాల పురాతనమైన ఆలయం. ఇది శ్రీరామచంద్రుడు ఇక్కడ వనవాసం చేసిన ప్రదేశం. తర్వాత ఎట్లా ప్రతిష్ట అయిందో అని నేను చెప్తాను. ఇక్కడ నడబండి కూడా చూడండి. బయట లక్ష్మీనారాయణ వారి విగ్రహాలని దర్శించుకోండి. శీఘ్ర దర్శనానికి 50 రూపాయల టికెట్, నిద్రమునం 100 రూపాయలు టికెట్ తీసుకున్నాము. నగర దర్శనం తీసుకున్నాము. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం అమ్మవారి చేసి దర్శనం చేసుకోండి. చూడండి, ఆ కొండ పైన పాండవ గుహలు అవి ఉన్నాయంటారు. శ్రీరామచంద్రుడి కూడా అక్కడ ప్రతిష్ఠ అయింది. స్వాములు, ఇది మాధవ స్వామి వారి సన్నిధి. దర్శనం చేసుకోండి. ఇది శ్రీరామచంద్ర వారి స్తూపం. ఇది మొత్తము 108 స్తూపాలు ఉన్నాయి. అందులో ఇదొకటి. తిరుపతిలో కూడా ఒకటి ఉంది, గమనించవచ్చు మీరు. అందులో ఇదొక స్తూపం. స్వాములు, ఇక్కడ ఈ స్వామి ఎలా ప్రతిష్ఠింపబడిందో చెప్పాలంటే యాక్చువల్లీ ఒక స్టోరీ ఉంది. యాక్చువల్లీ ఇక్కడ పాండవులు కూడా వనవాసం చేశారు అన్నమాట. ఇక్కడ శ్రీరామచంద్రుడు చేసిండు, తర్వాత పాండవులు కూడా వనవాసం చేసిండు. పాండవులు వనవాసం చేసినప్పుడు ఒకసారి శ్రీకృష్ణుని ఇన్వైట్ చేస్తారు ఇక్కడ రమ్మని. అయితే శ్రీకృష్ణుడు ఏం చేస్తే నేను రాలేను అని చెప్పి శ్రీరాముల వారి విగ్రహం ఇచ్చి ఇది పెట్టి మీరు ప్రతిష్ఠించి చేసి పూజలు చేయండి, నేను మిమ్మల్ని కాపాడుతా అని చెప్తాను అనమాట. అట్లా ఆ స్వామి వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి పూజలు చేసి పాండవులు. అట్లా ఇక్కడ అయిందనమాట. స్వాములు, ఇప్పుడు మీరు కొండ చూసిండ్రు కదా. అయితే ఆ కొండ ఇప్పుడు యాక్చువల్లీ గుడి మనం ఇప్పుడు దర్శనం చేసుకున్నాము, శ్రీరామ తీర్థాలది. తర్వాత కొండ పైన కూడా ఒక చిన్న రాముని గుడి ఉంది. అక్కడ పాండవ గుహలు కూడా ఉన్నాయన్నమాట. ఎందుకంటే పాండవులు ఇక్కడ వనవాసం చేశారు కాబట్టి వాళ్ళు గుహలు ఉండి చేసి స్వామిని పూజ చేసుకుంటూ అక్కడ ఉంటారు అనమాట యాక్చువల్లీ. అయితే ఇప్పుడు ఎండ బాగుంది కాబట్టి మీదకి వెళ్తలేము, ఎందుకంటే కాలు కాలుతాయి. చెప్పులు వేసుకోపోతుంది కదా దేవుని దగ్గర, కాబట్టి కాలు కాలుతాయి అని చెప్పి సరే అని చెప్పి మళ్ళీ ఎప్పుడన్నా చూపడానికి అని అనుకొని ఉన్నది. మీరు మాత్రం వచ్చినప్పుడు చలికాలం కూడా వస్తే, ఏదైనా మార్నింగ్ కూడా వస్తే, ఈవినింగ్ కూడా వస్తే మాత్రం తప్పకుండా ఎక్కండి, చూడండి, బాగుంటుంది. అది కూడా ఇంతకుముందు ఎక్కిన, 2 times ఎక్కిన, చాలా బాగుంటుంది. ఒక చీపన్ లెక్క కనిపిస్తుంది, పబ్లిక్ కాడ చీపన్ లెక్క కనిపిస్తుంది, పోతురు చాలా బాగుంటుంది. కానీ ఎండలో మేము పోలేము కాబట్టి
చూడండి. చూడండి అక్కడ శ్రీరాముల వారి గుడి ఉంది అక్కడ చూడండి. అదే గుడిలో పాండవులు పూజ చేశారు అనమాట. ఏ స్వామి పిలుస్తుందో ఏ తల్లి పిలుస్తుందో పోదాం, నడవండి చలో. యాత్రలో నా పాత్ర, మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. అయితే ఇప్పుడు మనము రామనారాయణం కాడికి వచ్చినాం. ఇప్పుడు రామతీర్థాల నుంచి ఇక్కడికి మనకు 21 కిలోమీటర్ ఉంటుంది స్వామి. తర్వాత విజయనగరం నుంచి 9 కిలోమీటర్లు ఉంటుంది. మళ్ళీ ఇటు వైజాగ్ నుంచి 45 కిలోమీటర్ ఉంటుంది. ఇక హైదరాబాద్ నుంచి లెక్క పెడితే 660 కిలోమీటర్ ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. లోపల మీకు అంతా చెప్తా, నడవండి. స్వాములు ఈ ఆలయము నరసింహమూర్తి గారి ప్రోత్సాహంతో, ఆయన సంకల్పంతో నిర్మించబడింది అన్నమాట ఇది. అయితే ఇక్కడ 60 ఫీట్ల హనుమంతుడు ఉంటాడు. 60 ఫీట్ 60 ఫీట్ కాబట్టి మనం దర్శనం చేసుకుందాం. ఈ మందిరము పైనుంచి చూస్తే డ్రోన్ తోటి ఇటు తీస్తే మనకు సేమ్ బాణమాకారం వస్తుంది అనమాట. బాణమాకారంలో కన్స్ట్రక్షన్. ఇందులో సంపూర్ణ రామాయణం, కంప్లీట్ రామాయణము మొత్తము బొమ్మలతో తయారు చేయబడింది అనమాట. ఇక్కడ ప్రతిరోజు 3 లేజర్ షోస్ అవుతాయి. 6:30, 7:30, 8:30 అవి చూస్తే అది కూడా చాలా బాగుంటుంది. అయితే ఈవినింగే చాలా బెస్ట్ అనమాట. ఇక్కడ సామాన్యంగా వస్తారు రానికి అందరూ. నారాయణ మూర్తి ఎంత బాగుంటుంది. హరి ఓం నమో నారాయణ, హరి ఓం నమో నారాయణ. శ్రీమన్నారాయణ వేడుకుంటారు. ఆ 10 తలల రావణాసురుడు చాలా దుష్కార్యాలు చేస్తుండు. దాన్ని సంహరించడానికి మళ్ళా భూలోకంలో ఉద్భవించాలని కోరుతారు అనమాట. అందుకోసమే స్వామి వారు రామావతారం ఎత్తి వచ్చిండు. దశరథుడు అదే మన పిల్లలు కానికి యజ్ఞం చేస్తే స్వామి ప్రత్యక్షమే అతనికి అది పాయసం ఇస్తాడు అనమాట. అతను 3 రాళ్ళకి ఇస్తాడు.
అది చేస్తాం. चार लोग पैदा हो गए, राम लक्ष्मण भरत शत्रुघ्न पैदा हो गए. చూడండి, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు పుట్టిందన్నమాట స్వామికి, దశరథునికి. రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి, నా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి, నా స్వామి వంటే నీవేలే రామయ్య తండ్రి. ఆగు 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 ఆగు. అయ్యానే వస్తుండా బాబు నే వస్తుండా, అయ్యానే వస్తుండా బాబు నే వస్తుండా, యోడ్యూ నీ కాలు దుమ్ము సోకి రాయి ఆటది అయినాదంట. నాకు తెలుసులే, నామ మీద కాలు పెడితే ఏమవుతాదో దంట, ఒక్కసారి దయ ఉంచి కాలు కడగనీయమంట, మూడు మూర్తులా నీవు నారాయణ మూర్తి వంట. రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి, నా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి, నా సామి వంటే నీవేలే రామయ్య తండ్రి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామనామమున పరవశుడయ్యే, రోమ రోమమున పులకితుడయ్యే, కాయము పెంచే గుప్పించి ఎగసే, దక్షిణ దిశగా లంక చేరగా, పవన తనయుని పదగఠనకే, పర్వతరాజము గడగడవనికే, ఫల పుష్పాదులు జల జల రాలే, పరిమళాలు గిరి శిఖరాలు నిండే, పగిలిన శిలలా ధాతువులెగసే, రత్నకాంతులు నలు దిశల మెరిసే, గుహలను దాగిన భూతములదిరే, దీనారవములు పరుగిడే బెదిరే, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామ కదా, నే పలికెద సీత రామ కదా. జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్వాములు చూసిరు కదా, మనము ఈ రామనారాయణంకి వస్తే మనము ఇక్కడికి వచ్చినామా, లేకపోతే మనము ఆ త్రేతాయుగంలో రాముని కాలంకి పోయినామా అన్నట్టు అనిపిస్తుంది. మొత్తం ఆ రామాయణం అంతా చూసినాం, ఎంత బాగా అనిపిస్తుంది. మన ఈ నరసింహమూర్తి గారి పుణ్యము, రామనారాయణ నరసింహమూర్తి గారి పుణ్యం ఇది. చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా బాగా డిజైన్ చేసిండు. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ అయిపోయింది. నడవండి, ఇక్కడ నుంచి పుణ్యగిరి పోదాం. ఉమాకోటి లింగేశ్వర స్వామి ఆలయం పుణ్యగిరి. నడవండి, పోదాం.
గణేష్ మహారాజ్ కి జై. నమస్కారం. యాత్రలు నా పాత్ర. మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. అయితే ఇప్పుడు మనము పుణ్యగిరి ఉమాకోటిలింగేశ్వర స్వామి వారి దేవస్థానానికి వచ్చినాం అనమాట. అంటే ఇది మనకు రామనారాయణం నుంచి 26 కిలోమీటర్ ఉంటుంది, విజయనగరం నుంచి 36 కిలోమీటర్ ఉంటుంది, వైజాగ్ నుంచి 56 కిలోమీటర్ ఉంటుంది, మరి హైదరాబాద్ నుంచి 666 కిలోమీటర్ ఉంటుంది. చాలా పురాతనమైన టెంపుల్ ఇది. మీకు పోతూ పోతూ మీకు అంతా చెప్తా, నడవండి. ఇది ధారగంగమ్మ లోయ అంటారు దీన్ని. అయితే వాటర్ ఎప్పటికి వాటర్ వస్తూనే ఉంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుందో ఏంటి, మంచి మంచి తురుము ఖాన్లు చూసిరు కానీ వాళ్ళకి గెలవలే. ఎక్కడ ఇంత అద్భుతమైన వాటర్ ఫాల్స్ భగవంతుని సృష్టిలో అండి. ఎక్కడి నుంచి వస్తుందో వాటర్, ఎక్కడికి పోతుందో వాటర్. అంటే ఎక్కడి నుంచి వచ్చినా కానీ కలవాల్సిన సముద్రంలోనే. కానీ స్వాములు ఇక్కడికి శివుడాకి లేనే రాలేదు. శివుడు ఆజ్ఞాపిస్తేనే మనం రాగలుగుతాం, లేకుంటే రాలేము. అర్థమైందా? అయితే ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే, ఇది విరాట రాజు పరిపాలించిన రాజ్యం ఇది. అయితే మన పాండవులు ఇక్కడ వనవాసం చేసినాడు, అజ్ఞాతవాసం చేసినారు అనమాట. పాండవులు తెలుసు కదా మీకు, 1 year అజ్ఞాతవాసం చేశారు పాండవులు. ఆ అజ్ఞాతవాసం ఇక్కడ చేసినారు అనమాట. అయితే పక్కకి శృంగార కోట ఉంది, చూసి తెలుసు కదా, కోట అంటారు దాన్ని. అయితే అప్పుడు కీచకునికి శృంగారం చేయడానికి కోట ఉండే అక్కడ. అప్పుడు ద్రౌపది భీమునికి అర్జున్ చెప్తే అట్లా నా అని చెప్పి ఇద్దరు కలిసి, అందుకే భీముడు ఏం చేస్తాడు, తోమి తుక్కు చేసి మన కథం చేసేస్తాడు అన్నమాట. అది స్టోరీ, ఇక్కడ స్టోరీ. కాబట్టి పాండవులు ఇక్కడ మొత్తం అజ్ఞాతవాసం చేసిన ప్లేస్. నడవండి, చూద్దాం, నడవండి. అయితే ఇదే ఆ స్వామిని వీళ్ళు కొలుస్తారు. ఎవరు? పాండవులు కొలుస్తారు, అందరు కొలుస్తారు అనమాట. కుదరలేదు కాబట్టి దానిపైన దీన్ని కాశీని తెచ్చి 1973లో ప్రతిష్ఠ చేశారు. గుడి పక్క నుంచి ఒక నీరు వస్తూ ఉంటుందండి, దాన్ని పుట్టుధార అంటారు. కింద ఉన్న శివలింగాన్ని అభిషేకం చేసుకుంటూ 365 రోజులు 24 గంటలు నీరు వస్తూనే ఉంటుంది. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు, దాన్ని పుట్టుధార అంటారు. అలాగే గుడి దగ్గర నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరం వెళ్ళేటట్టయితే అక్కడ విరాట పర్వతం ఒకటి ఉంది. అక్కడ పాండవులు అజ్ఞాతవాసం చేసేవారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కింద ఉన్న స్వామివారిని అభిషేకం చేసుకునేవారు. ఇక్కడ నుంచి మరి కొంచెం క్రిందకి వెళ్ళేటట్టయితే అక్కడ త్రినాథ స్వామి గుహ అని చెప్పేసి ఉంది. ఆ గుహలో పైన ఆవు పొదుగులు ఉంటాయి, కింద 3 శివలింగాలు ఉంటాయి. ఆవు పొదుగులో చుక్కా నీరు శివలింగాల మీద అభిషేకం జరుగుతూ ఉంటుంది. అది దాటి మరి కొంచెం క్రిందకి వెళ్ళేటట్టయితే కోటిలింగాలు అని చెప్పేసి ఉంటుంది. ఒక లింగం తక్కువ కోటి లింగాలు అనమాట. అక్కడ ఎవరైనా చనిపోయిన వాళ్ళ హస్తికలు కానీ కలిపితే కొన్ని రోజులకు సున్నరాళ్ళ కింద తయారవుతాయి. అది దాటి మరి కొంచెం క్రిందకి వెళ్ళేటట్టయితే ధారగంగం లోయన్స్ ఉంది. ఆ లోలోంచి కాశీకి వెళ్లే త్రోవ ఉండేది. 100 సంవత్సరాల క్రితం నారాయణంలో జరిగిన స్వామీజీ ఇక్కడి నుంచి కాశీకి వెళ్ళి అక్కడి నుంచి జలం తెచ్చుకుని కింద స్వామివారిని అభిషేకం చేసుకునేవారు. స్వామివారికి ఉన్న ప్రత్యేకత ఏమంటే, పునీరు ఎప్పుడు అనుకుంటే రాలేరు, అనుకోకుండా బయలుదేరి రావడమే స్వామివారికి ఉన్న విశిష్టది. ఇది 7000 సంవత్సరాల కిందదండి ఈ క్షేత్రం అండి. ఓం నమః శివాయ.
స్వామి బ్రహ్మాండమైన దర్శనమైంది. పుణ్యగిరి ఉమాకోటేశ్వర స్వామి ఆలయం దర్శనం చాలా బ్రహ్మాండంగా అయింది, చాలా బాగుండే. ఆ పంతుడు మీకు క్లుప్తంగా అంతా చెప్పింది కదా. ఇందని అందరు కలిసి ఇప్పుడు కొండ ఎక్కాలి, కొండ ఎక్కి దిగాలి. చాలా బాగుంది. నీళ్ళు కూడా ఎక్కడి నుంచో వస్తాయి, చాలా బాగా మంచి నీళ్ళు వస్తుంటాయి. కాబట్టి మీరు వచ్చి మంచిగా దర్శనం చేసుకొని పోయి స్నానం చేసి దర్శనం చేసుకొని కొండెక్కి మంచిగా మళ్ళీ వాపస్ రండి. చాలా బాగుంటుంది, చాలా మంచిగా ఉంటుంది. ఇది పిక్నిక్ స్పాట్లో కూడా చాలా మంది యూజ్ చేస్తారు. అంటే ఇప్పుడు కార్తీక భోజనాలు దాన్ని కూడా చాలా యూజ్ చేస్తారు. రండి, నడవండి. ఇక్కడ నుంచి మనము వైజాగ్ వెళ్దాం. వైజాగ్ నుంచి స్వామి దయ వల్ల హైదరాబాద్ పోదాం. లేకపోతే ఎట్లయితే అట్లా స్వామి.